నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను నాగేశ్వరి. ఆంధ్రప్రదేశ్లో వైసీపీకి కౌంట్ డౌన్ స్టార్ట్ అయిందని తెలుగుదేశం పార్టీ నేత, ఉండి టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు సంచలన ఆరోపణలు చేశారు. ఈ నెల 13న వైసీపీకి ప్రజలు తిరస్కరించారని వివరించారు. ఒక విధంగా ఆ పార్టీ 13వ తేదీన చనిపోయిందని తెలిపారు. జూన్ 4వ తేదీన సీఎం జగన్ దిమ్మ తిరిగే ఫలితాలు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ఫలితాలు చూసి వైసీపీకి ఆ రోజు పెద్ద కర్మ నిర్వహించాల్సి ఉంటుందని సెటైర్లు వేశారు. జగన్ కు రిటర్న్ గిఫ్ట్ ఉంటుంది, ఆ విషయం తర్వాత చెబుతామని మీడియా ప్రతినిధులకు రఘురామ వివరించారు. గత ప్రభుత్వ హయాంలో తనకు నరకం చూపించారని రఘురామ వివరించారు. పుట్టి పెరిగిన ఊరు వచ్చేందుకు 4 ఏళ్ల సమయం పట్టిందని పేర్కొన్నారు. చివరికి హైదరాబాద్ లో అరెస్ట్ చేయించారని, జగన్ లో ఓ ఉన్మాది ఉన్నారని విమర్శించారు. ఉన్మాదికి అధికారం దక్కడంతో కొందరిని టార్గెట్ చేశారని రఘురామ వెల్లడించారు. తన ఒక్కడినే కాదు, చాలా మందిని జగన్ వేధించారు. చివరికి అశోక జగపతి రాజు లాంటి సౌమ్యుడిని కూడా వదల్లేదని గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి విజయంపై రఘురామ ధీమాతో ఉన్నారు. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారత జనతా పార్టీలకు 120 నుంచి 125 సీట్ల వరకు వస్తాయని వివరించారు. కూటమి నేతృత్వంలో ఏర్పడే ప్రభుత్వానికి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ముఖ్యమంత్రి అవుతారని స్పష్టం చేశారు. ఎన్నికల్లో వైసీపీ గెలుస్తోందని ఆ పార్టీ నేతలు మేకపోతు గంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని రఘురామ ధ్వజమెత్తారు. జగన్ రెండోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తానని ముహూర్తం కూడా ప్రకటించారని, ఆ ముహూర్తానికి వైసీపీ పార్టీ భూస్థాపితం అవుతుందన్నారు.